నీ ఏజ్ ఎంత? 6468. నీకు లవర్ ఉందా అన్న. వదిలని ఎప్పుడు బయటిలో అంటే యూట్యూబ్ లో చూపిస్తారు అంట. సో హాయ్ అందరికి, మరొక కొత్త బ్లాగ్ అంటే ఒక కొత్త వీడియోకి స్వాగతం అనమాట. అందరికి ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినట్టే మనం ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో Q&A వీడియో అయితే ఇవ్వబోతున్నాము. ఇంకా మేము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జల్దీ. 500కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. సో మా ఫ్రెండ్ ప్రణవ్ గారు అయితే వచ్చేసిండు, లైక్ చేయండి. మా ప్రణవ్ గారు వచ్చేసిండు. మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే మేము అన్నిటికీ రిప్లై ఇస్తాం, మీరు చూస్తుండండి. రైట్ అన్నమాట. ఇప్పుడు మనం మన Q&A వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు మన Q&A వీడియో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ట్యాబ్లు అయితే ఉన్నాయి, మా ప్రణవ్ ట్యాబ్లు అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర నాకు ఇన్స్టాలో స్టోరీ పెట్టినాను నేను 1 డే బిఫోర్. 20-30 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట. నేను అందులోకి మంచిగా యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఒక 12 తీసుకున్నాను, 12-15 తీసుకున్నాను. సో ఈ వీడియోలో Q&A సెషన్లో ఇప్పుడు మొత్తం ఫిల్టర్ లేకుండా మొత్తం అన్నీ చెప్తాను అనమాట, ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో. సో స్టార్ట్ అయితే చేసాం మనం Q&A వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ ఏజ్ ఎంత అని ఒకళ్ళైతే పెట్టిరు అనమాట క్వశ్చన్. ఏజ్ వచ్చేసి అంటే ఇప్పుడు డైరెక్ట్ చెప్పినాం అనుకో అంత ఫీల్ ఉండదు అనమాట. అందుకే ఇప్పుడు ఒక డిఫరెంట్ వేలో చెప్దాం అనుకుంటున్నాను నేను. సో నేను ఈ భూమి మీదకి అంటే ఈ అర్త్కి వచ్చి ఇప్పటి వరకు February 12th వరకు వచ్చేసి 6468 డేస్ అయితే అవుతుంది అనమాట. సో మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఇంకా నా ఏజ్ ఎంతనో. కామెంట్ చేయండి, గెస్ చేయండి మీరు. సో అదనమాట నా ఏజ్ వచ్చేసి. డైరెక్ట్ చేస్తే అంత ఫీల్ ఉండదు అనమాట కదా, అందుకే 6468 డేస్ అనమాట ప్రెసెంట్ 12th డేట్ వరకు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నువ్వు ప్రెసెంట్ ఏం చదువుతున్నావు అని వచ్చింది అనమాట. నేను ప్రెసెంట్ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ అయితే అవుతుంది అనమాట. నాకు ఫస్ట్ సెమ్ ఆల్రెడీ అయిపోయింది, డిసెంబర్లో అయిపోయింది అనమాట. దాని రిజల్ట్స్ కూడా వచ్చినాయి, ఆల్రెడీ చెప్పాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ యూట్యూబ్లో నీ ఇన్కమ్ ఎంత బ్రో? ఇన్కమ్ వచ్చేసి ఇన్కమ్ అంటారా? ఇన్కమ్ అంటే ఇప్పుడు ఏంటంటే కదా, ఇప్పుడు ప్రెసెంట్ నాకైతే 482 సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు. సో మనకి ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే యూట్యూబ్లో 500 సబ్స్ ఉంటే మానిటైజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ కావాలన్నమాట. సో మన వాచ్ అవర్స్ దానికి ఇంకా టైం ఉంది. ఏంటంటే మీరు చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేస్తలేరు అండ్ స్కిప్ చేస్తారు వీడియోస్, లైక్ చేస్తలేరు కాబట్టి ఇంకా మానిటైజ్ చేయడం చెప్పండి టైం పడుతుంది కాబట్టి. సో మీరు కంటిన్యూగా వాచ్ చేసి అలాగే నా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే ఇంకా తొందరగా అవుతుంది అనమాట మన ఛానల్ మానిటైజేషన్. క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్ ఎప్పుడు? ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ అంటే ఎప్పుడు అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నాది ఇప్పుడు ప్రెసెంట్ పర్టికులర్ ఈవెంట్ పర్టికులర్ ఇట్లా వెళ్తున్నామని ఏం చేయను అనమాట. నేను ఇప్పుడు క్యాజువల్గా ఏడు నేను మూవీకి లేకపోతే ఇక్కడ బయటికి టెంపుల్కి హోటల్కి తిన్నీకి ఇప్పుడు వెళ్తున్నామంటే అప్పుడు బ్లాగ్ అయితే తీసాను అనమాట. నేను పర్టికులర్గా ఏం చెప్పాను నేను. ఏమైందిరా ఇది ఈ కామెంట్ అదే క్వశ్చన్ చూసారు కదా మీరు, నీకు లవర్ ఉందా అన్న. మీరేమనుకుంటారో ఒకసారి వీడియోని పాజ్ చేయండి అనమాట. మీరు పాజ్ చేసి కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటారో. నా ఆన్సర్ వచ్చేసి నో అనమాట. ఇప్పుడు నాకు ఇప్పటి వరకు ఏం లేదు. అది నిజంగా నేను నిజంగా చెప్తున్నాను. నేను మీతో అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు, ఇంత ఆడాల్సిన అవసరం నాకు లేదు. సో రైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ది లాస్ట్ థింగ్ యూ స్టోల్ ఆర్ షాప్ లిఫ్టెడ్? లాస్ట్ థింగ్ అంటే ఏం దొంగతనం చేసింది లేకపోతే షాప్లకైనా ఎత్తుకోపోయింది అంటే ఏం లేదు. నేను ఇప్పటివరకు అట్లాంటి చేతలు వెళ్ళలేదు. వీడు చేసి ఉంటాడు అట్లాంటి చేతలు, కానీ నేనైతే ఇప్పటివరకు చేయలేదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఒకవేళ చేస్తే చిన్నప్పుడు ఎప్పుడో చేసి ఉండొచ్చు, నాకైతే నిజంగా గుర్తులేదు. కానీ నాకు గుర్తున్నంత వరకు అయితే నేనైతే చేయలేను. ఇట్లాంటి అలవాటు నాకు అసలే లేవు. సో
ఇంత మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు ఇంత మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇగో కింద ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన నోటిఫికేషన్ ఉంటుంది అనమాట, ఆల్లో పెట్టుకోండి. నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి మీకు. నేను ఇందాకనే చెప్పాను, ఇది తినండి. వదిలని ఎప్పుడు బయటిలో చూపిస్తారు అంటే యూట్యూబ్లో చూపిస్తారు అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకనే చెప్పిన ఒక లేదని ఉంటేనే కదా చూపించాను నీకు, లేని దగ్గర చూపించాలి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, లవ్ స్టోరీ షార్ట్ ఫిలిం చెయ్యి. అదండి షార్ట్ స్టోరీ అయితే తీసుకొని తప్పకుండా అయితే చేద్దాం మనం షార్ట్ ఫిలిం అనేది. ఆల్రెడీ మా దగ్గర టీమ్ అంతా ఉందన్నమాట, డైరెక్షన్ టీం ఉంది, ఎడిటింగ్ టీం ఉంది, ఎడిటర్ నేనే ఉన్నారు, అంత టీం అయితే రెడీ ఉందన్నమాట. వన్స్ మన సబ్స్క్రైబర్స్ మంచి పెరిగిన అనుకో తప్పకుండా చేద్దాం ఈ కంటెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రమోషన్కి ఎంత ఛార్జ్ చేస్తావు బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రమోషన్సే రావు, ఒకవేళ వచ్చినా దానికి వచ్చిన దాన్ని బట్టి మనం ఛార్జెస్ చేస్తాం. ఫస్ట్ ఛార్జ్ అంటే దానికి తగ్గట్టు చూడాలి ఇంకా. సో మన లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది, ఫైనల్ క్వశ్చన్. హౌ డిడ్ యూ స్టార్ట్అప్? స్టార్ట్అప్ అంటే ఏంది? యూట్యూబే కదా. నా ఫస్ట్ వీడియో అంటే స్టార్ట్అప్ వచ్చేసి ఏప్రిల్లో స్టార్ట్ చేసినాను నేను. సో ఇప్పుడు ఏప్రిల్ వస్తే 1 year అవుతాం మన ఛానల్. సో ఇదనమాట మీ క్వశ్చన్స్ అన్ని రిప్లై ఇచ్చాను నేను అనమాట. బ్లాగ్ కాదు, ఈ Q&A వీడియో అనిపించింది మీకు ఇంకా కామెంట్ చేయండి. సో రైట్ అనమాట, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాము. బాయ్ అందరికి.